టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ అథ్లెట్ వందన. ఇవాళ వీడియోలో మీకు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ 2025 రీసెంట్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఎంత, అదేవిధంగా అప్లికేషన్ ఎలా మనం అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, పే స్కేల్ అంతా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వేకెన్సీస్ వచ్చేసి 3588 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th పాస్ ఇచ్చారు. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు మనకి శాలరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26th జూలై నుంచి స్టార్ట్ అయింది. 24th ఆగస్ట్ వరకు పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా, ఎక్కడైనా మనకి ఛాన్సెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఇది మనకు ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి మేల్స్కి సంబంధించి ఏ కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్స్కి సంబంధించి ఏ కేటగిరీస్లో మనకు వేకెన్సీ ఉన్నాయి డీటెయిల్గా చెప్తాను. కానిస్టేబుల్ కుక్ సంబంధించి 1462 వేకెన్సీస్. నెక్స్ట్ వాటర్ క్యారియర్ 699 వేకెన్సీస్. స్వీపర్ వచ్చేసి 652, వాషర్ మ్యాన్ 320, బార్బర్ వచ్చేసి 115, కాబ్లర్ 65, నెక్స్ట్ కార్పెంటర్ 38, టైలర్ 18, వెయిటర్ 13, ప్లంబర్ వచ్చేసి 10, పెయింటర్ 10, ఎలక్ట్రీషియన్ 4, కోజీ వచ్చేసి 3, నెక్స్ట్ పంప్ ఆపరేటర్ 1, అప్ హోల్స్టర్ వచ్చేసి 1 అనమాట. ఇది మేల్స్ విభాగానికి సంబంధించి. నెక్స్ట్ ఇందులో ఫీమేల్స్ 182 ఉన్నాయి వేకెన్సీస్. అందులో కానిస్టేబుల్ కుక్ వచ్చేసి 82, వాటర్ క్యారియర్ 38, స్వీపర్ 35, వాషర్ మ్యాన్ వచ్చేసి 17, నెక్స్ట్ బార్బర్ వచ్చేసి 6, కాబ్లర్ 2, కార్పెంటర్ 1, టైలర్ 1 అనమాట. ఈ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్కలాగా మనకి అడిగారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కాబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కోజీ వచ్చేసి 10th పాస్. ఇంకా అదేవిధంగా రెస్పెక్టివ్ ట్రేడ్లో మనకి స్కిల్లింగ్ అనేది ఉండాలి. ఆ ట్రేడ్కి సంబంధించి మనకి ట్రేడ్ టెస్ట్ కూడా పెడతారనమాట. నెక్స్ట్ కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్ అది కూడా 10th పాసే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లెవెల్, నెక్స్ట్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కార్పొరేషన్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందులో మనకి సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎవరైతే కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్ సంబంధించి పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అప్ హోల్స్టర్ ఇది వీళ్ళకైతే 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. 2 yearsకి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం 25 years ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేస్తే మనకు అన్ని ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్స్కి వచ్చేటప్పటికి జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి 165 centimeters ఉండాలి. అది మేల్స్కి అనమాట. చెస్ట్ వచ్చేసి 75 to 80 centimeters మధ్యలో ఉండాలి. నెక్స్ట్ హైట్ ఫీమేల్కి వచ్చేసి 155 centimeters ఉండాలి. ఎవరికైతే ఇవి ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లు. ఆల్రెడీ శాలరీ మీకు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను కదా ఫ్రెండ్స్. అదేవిధంగా స్టార్టింగ్తో పాటుగా మనకి అంటే శాలరీతో పాటుగా మనకి అలవెన్సెస్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ, రేషన్, మనీ అలవెన్స్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, పెన్షన్ స్కీమ్స్, లీవ్ బెనిఫిట్స్, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి అనమాట ఇవన్నీ అలవెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే phase 1లో మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ phase 2 వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట, అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. phase 3 వచ్చేసి ట్రేడ్ టెస్ట్. మన ఏ ట్రేడ్లో మనం వేరే ట్రేడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది వాళ్ళు పెడతారు. అందులో సెలెక్ట్ అయితేనే మనం సెలెక్ట్ అయినట్లు. నెక్స్ట్ ఇవన్నిట్లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ phase 4 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. phase 5 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళి మనం ఓటీఆర్ చేయించుకోవాలి. అంటే 1 time రిజిస్ట్రేషన్ చేయించుకొని అందులో లాగిన్ అయ్యేసి అనమాట. అంటే మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్.
తో లాగిన్ అయ్యాక నెక్స్ట్ నోటిఫికేషన్ ఫైండ్ అవుట్ చేసేసి టోటల్గా మనం అక్కడ ఏం అడుగుతారో అవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ముందు మీకు చెప్పాను కదా, ఏ ట్రేడ్కి సంబంధించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే అవన్నీ మనం అప్లోడ్ చేసేస్తే నెక్స్ట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేశాక సబ్మిట్ అని ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేసేసి మనం ఒక ప్రింట్ అనమాట, ఒక కాపీని మనం మన దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఫర్దర్గా మనకి జాబ్ వస్తే దాని త్రూగా మనం వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం అయితే పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి వీడియో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. Thank you friends. Have a nice day.